కూటమి అధికారంలోకి రావాలి, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండాలి, ఇక్కడ రాజమండ్రిలో కూటమి బలపరిచినటువంటి అభ్యర్థులుగా పార్లమెంట్ కి నన్ను మీరు కమలం పువ్వు మీద ఆశీర్వదించి పార్లమెంట్ పంపించాలి. అదేవిధంగా సోదరులు బత్తుల బలరామకృష్ణయ్య గారిని మరి మీరు గాజు గ్లాస్ మీద ఓటు వేసి వారిని గనక అసెంబ్లీకి పంపిస్తే మన కష్టాలు ఒకంత దూరం అయ్యేటువంటి అవకాశం ఉంటుంది అని చెప్పి తెలియజేస్తూ, మీ చూపుడు వేల మీద మే 13వ తారీఖున పడేటువంటి ఇంక్ మరక ఏదైతే ఉందో మన భవిష్యత్తును మారుస్తుంది అని చెప్పి మీరందరూ గుర్తుంచుకుని మే 13న ఈ కూటమి అభ్యర్థులైనటువంటి కమలం గుర్తు మీద నాకు, గాజు గ్లాస్ మీద సోదరులు బత్తుల బలరామకృష్ణ గారికి ఆశీర్వదించాలని చెప్పి అభ్యర్థిస్తూ సెలవు తీసుకున్నాను. జై హింద్. ధన్యవాదాలు మేడం. అందరూ ఎదురు చూస్తున్నటువంటి ఒక ఆశయం కోసం ప్రశ్నించే తత్వాన్ని, పాలించే సత్తాని తనకు ఉందని నిరూపించి అశేష జనవాహిని వేదికగా ప్రసంగించవలసిందిగా పవన్ కళ్యాణ్ గారు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారిని సవినయంగా ప్రార్థిస్తూ ఆహ్వానిస్తా ఉన్నాం. ఏంటబ్బా పరదాల మహారాణి కాకినాడ ఆదిత్య కాలేజీలో పరదాల మహారాణిని పాపం విద్యార్థులు ఇబ్బంది పెట్టారంట. మన రాష్ట్రాన్ని మహారాణికి విద్యార్థులు కొంచెం జాగ్రత్త, వాళ్ళు కక్ష పెట్టేసుకుంటారు.